హాయ్ అండి. పుదీనా రైస్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు సండే కదా. పుదీనా రైస్కి కావాల్సిన ఉల్లిపాయలు, పుదీనా పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా కావాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తగినంత ఆయిల్ తక్కువ వేసుకున్న వాళ్ళకి ఇష్టము, ఎక్కువ వేసుకున్న వాళ్ళ ఇష్టం అన్నమాట. తక్కువ వాడితే మంచిది ఆయిల్ ఎప్పుడుని. తర్వాత బాగా ప్యాన్ వేడెక్కాక లవంగీలు, దాల్చిన చెక్క, యాలకులు అవన్నీ వేస్తూ బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేయాలి, గరం మసాలా వేయాలి, బిర్యానీ మసాలా కూడా వేయాలి, పుదీనా పేస్ట్ వేయాలన్నమాట. బాగా ఫ్రై చేయాలి. అడుగు అంటకూడదు అన్నమాట. ఎప్పుడు ప్యాన్ అంటే సిమ్లో పెట్టి చేయాలన్నమాట. చేసి కొంచెం అలా అలా అటు ఇటు కలపాలి. చూసారు కదా ఆవిరి ఎలా వస్తుందో అలాగా. తర్వాత ఏమో టమాటా పేస్ట్ కూడా వేస్తాము. టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తాము. ఎక్కువ టైం పట్టదండి ఇది. బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ సాల్ట్ కూడా కొద్దిగా వేస్తాము. సాల్ట్ కూడా వేసి తగినంత సాల్ట్ వేయండి, ఎక్కువ వేయొద్దు, బీపీస్ అవి వస్తాయి కాబట్టి ఎప్పుడు లిమిట్లో వేయాలి. వాటర్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తారు. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్ పెట్టి మూత పెడతారు. చూసారు కదా విజిల్ వచ్చింది, 2 విజిల్స్ ఇస్తారు. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. జస్ట్ చూసారు కదా డిఫరెంట్గా, అంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళకి పుదీనా రైస్ అనేది బాగుంటుంది. హెల్త్ కూడా పుదీనా అనేది. మా బాక్స్ రెడీ అయిపోయిందండి మా బాబుకి.